మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఓకే చేస్తాడు. ప్లీజ్ నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో సిద్ధు, లేకపోతే ఇంట్లో చూస్తుండే చేసుకోవాల్సి వస్తుంది. హే ప్రియా, ప్లీజ్ అట్లా నాకు. నువ్వు లేకుంటే నా లైఫ్ ఇన్కంప్లీట్ అవుతుంది. నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో ఆ, సిద్ధు. వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం. వస్తున్నా, రెడీగా ఉండు. సరే. అరే సిద్ధు ఎక్కడికి రా? ఆ, ఆ, బయటికి వెళ్తున్నామా, సాయంత్రానికి వచ్చేస్తాను. సరే, నా టాబ్లెట్లు ఎప్పుడైనా సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకోండి రా. సరేమా. నా టాబ్లెట్లు ఎప్పుడైనా సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకోండి రా. హలో. సిద్ధు, ఏంటి ఇంకా రాలేదు? ఏమైంది? సారీ ప్రియా, నేను రావడం కుదరదు. ఎందుకు సిద్ధు? ప్రియా, మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, అంతా సెట్ అవుతుంది. అనూప్ నా పెళ్ళి అయిపోతే సిద్ధు, నిన్ను కావాలా వద్దా? కావాలి, ఖచ్చితంగా కావాలి. కానీ నీతో పాటు నాకు మా అమ్మ నాన్న కూడా కావాలి. ఇప్పుడు నేను వాళ్ళని ఒంటరి వదిలేసి వచ్చేస్తే ఒక ఇంట్లో దిక్కులేని అనాథలాగా వదిలేసి వచ్చేసినట్లే. ఆ పని మాత్రం నేను చేయలేను. ఇప్పుడు వాళ్ళకంతా నేనే. నన్నెందుకు ప్రేమించినావు? పోయి వాళ్ళతోనే ఉండు. ఉంటా ప్రియా, ఖచ్చితంగా ఉంటా. నేను నీకోసం బ్యాగ్ సర్దుకొని సగం దూరం వచ్చేసరికి నాకు నువ్వు గుర్తుకురాలా, మా అమ్మ నాన్న గుర్తుకొచ్చింది. అందుకనే వెనక్కి వచ్చేసిన. నువ్వు ఒక్కడివేనా? నాకులేవా ప్రేమలు? నేను కూడా మా మమ్మీ డాడీని వదిలేసి వస్తుందా? వస్తున్నావు, నువ్వు వస్తే నీ తర్వాత మీ అమ్మ నాన్న చూసుకోవడానికి మీ అన్న ఉన్నాడు. కానీ మా అమ్మ నాన్న చూసుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను ప్రేమించిన అమ్మాయి నా కళ్ళ ముందుకు వచ్చి నాకు కన్నీటి చుక్కలు వచ్చి నా లేపని తీసుకోమంటే నా వల్ల కాదు. నేను తీసుకుపోయి ఎట్లా చూసుకోవాలో కూడా నాకు తెలియదు. కనీసం నువ్వు ఇష్టపడే ఫుడ్ ఒక్క రోజైనా నేను నీకు తినిపించలేను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు అంటావేమో ప్రేమించినట్టు పక్కన ఉంటే చాలు బెంచ్ నీళ్ళు దాకా బతుకుతానని చెప్పి. ఒక్క గంట ఇద్దరం ఎదురు కూర్చొని మొహాలు చూసుకుంటే 2వ గంటకు చిరాకు దొబ్బింది. ఆ తర్వాత 2 రోజులు నాతో గంజి నీళ్ళు తాగుతావు, 3 రోజులు మూసుకొని ఇంటికి వెళ్ళిపోతావు. ప్రియా, ఇప్పుడు జనరేషన్ లో ప్రేమించాలంటే కళ్ళు కామం ఇవి 2 ఉంటే చాలు. అదే ప్రేమించిన అమ్మాయి లేవా తీసుకుని పోయి బతకాలంటే ముందు డబ్బు, ఆ తర్వాత ధైర్యం, ఇవి 2 ఖచ్చితంగా ఉండాలి. నా దగ్గర నేను లేపుకొని తీసుకుపోయి నేను రాలేక చూసుకునేంత డబ్బు లేదు, అమ్మ నాన్న వదిలిపెట్టేంత ధైర్యము లేదు. డబ్బుకున్నంత విలువ మన ప్రేమకి లేదంటావు కదా? ప్రియా, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అన్నయ్య చుట్టాలు నేను వీళ్ళందరూ నీ మీద విపరీతమైన ప్రేమను చూపిస్తారు, కేరింగ్ చేస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ చూపించడానికి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి. అదే ప్రేమలు కేరింగ్ ఒక మనిషి మీద చూపించాలంటే బోల్డ్ అంత డబ్బు ఖర్చు అవుతుందంటే ఈ లోకంలో ఎవరి మీద ప్రేమను చూపించాడు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి. మళ్ళా చెప్తారు సోది, ఆ ప్రేమ ఒక జీవిత ధ్యేయం, ప్రేమికులను ఎవరు విడదలేదని చెప్పి పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకునే జీవితం తగ్గనాగించుకుని నమ్మొచ్చిన పిల్లలు సాకులేక రోడ్డు పక్కన టెడ్డి పిల్లలు అమ్ముకుని బతికేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? మన బతుకులు మాత్రం అట్ట కావద్దు. ప్రేమకు వాల్యూ ఉంది, కానీ దానికి మించి డబ్బుకు వాల్యూ ఉంది. అవి లేకుండా అడుగు కూడా బయటికి పెట్టలేము. నేను కూడా అంతే. అయితే నా మాట కూడా విను. నాకు నువ్వు వద్దు సిద్ధు. గుడ్ బై. ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయకు. అరే సిద్ధు, వచ్చేసావా? ఇందాక మీ నాన్న కింద పడిపోయిందిరా. దానికి నువ్వు ఇంట్లో కూడా లేవు. నాకు చాలా భయం వేసిందిరా సిద్ధు. ఎట్టగట్ట నేను ఆయన లేపి సోఫాలో కూర్చోబెట్టిన. దేవుడి దేవాలు ఏం కాలేదులే. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఇందాక నువ్వు నాన్నకు టాబ్లెట్లు తీసుకురమ్మని చెప్పావు కదా, వెళ్ళి తీసుకొని వస్తాను మా.